దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ దేశాలకు పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ బృందాల్లో పాకిస్తాన్ ఉగ్రకుట్రలను, వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 7 అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు నాయకత్వం వహించే 7 పార్లమెంట్ సభ్యుల పేర్లను ఈ రోజు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్తో పాటు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమోలి, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సులే, శివసేన నుంచి శ్రీకాంత్ సిండే ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఎంపీల నేతృత్వంలోని 7 బృందాలు మే 22న విదేశీ పర్యటనకు బయలుదేరి 10 రోజుల వ్యవధిలో 5 దేశాలు సందర్శించనున్నాయి. జూన్ మొదటి వారంలో ఈ బృందాలు తిరిగి వస్తాయని సమాచారం. ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే సభ్యులను ఎంపిక చేసింది. ఈ ప్రతినిధి బృందాలు ప్రధానంగా 5 కీలక అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి. 1. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి దారితీసిన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు. 2. పాకిస్తాన్ బెదిరింపులకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా సమర్థవంతంగా నిర్వహించిందో తెలియజేయడం. 3. భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలపై స్పష్టత ఇవ్వడం. 4. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తీసుకుని దాడులు చేశామని, సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగడం లేదని స్పష్టం చేయడం. 5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును ఆధారాలతో సహా వివరించడం వంటి అంశాలను ఈ ప్రతినిధి బృందాలు ప్రపంచ దేశాలకు తెలపనున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.